కగారుకు అనుకూలంగా ఉన్నాయి. ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు, ప్రజల యొక్క క్షేమం కొరకు వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా ప్రజాస్వామ్యం లోపల తుపాకీ ద్వారా రాజ్యాధికారం సాధించాలి, ప్రజలందరూ బాగుపడతారు అనేది చాలా తప్పు సిద్ధాంతం ఇది. ఈ సిద్ధాంతం ఎన్ని రోజులు కూడా పెద్దగా వెలుగబెట్టింది ఏం లేదు. నక్సలైట్లు సమాజంలో అహింసను ప్రేరేపించడం తప్పితే వాళ్ళు పెద్దగా వెలుగబెట్టింది ఏం లేదు. అమాయకమైనటువంటి దళిత గిరిజన యువకులను, బడుగు బలహీన వర్గాల యువకులను దీనిపైన ఆకర్షింపజేసి అడవుల్లోకి తీసుకుపోయే వాళ్ళను ఆ తుపాకీ ద్వారా బెదిరించి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడడం తప్పితే ఇక్కడ సిటీలో ఉన్నటువంటి అర్బన్ నక్సలైట్లు వాళ్ళకు తప్పుడు సిద్ధాంతం నూరు పోసి ఏసీలో కూర్చొని వాళ్ళను, అమాయక యువకులను, చదువుకున్న వాళ్ళను యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్ కేంద్రాలుగా నడిపించి విద్యార్థి నాయకులను చంపేయడం, భావసారూప్యం గల వ్యక్తులను వీళ్ళ యొక్క సిద్ధాంతం పట్ల వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళను నిర్మూలించడం అనేది అనాదిగా జరిగిన చర్య. ఇది తప్పకుండా పోలీస్ యంత్రాంగం ఈరోజు తుపాకీ ఉండాలని ఒకటే చేతిలో ఉండాలి. అది ప్రభుత్వం రాజ్యాంగ పరంగా ఏదైతే బాధ్యత కల్పించిందో ప్రభుత్వ ఉద్యోగి చేతిలో తుపాకీ ఉంటే అది సరైన రీతిలో ఉపయోగించబడుతుంది. కానీ ఎవరు పడితే వాళ్ళు తుపాకీ పట్టుకొని మేము ప్రజలు సమాజంలో అన్యాయం జరుగుతుంది, పలానా వ్యక్తి అన్యాయం చేస్తున్నాడు, నేను తుపాకీ తీసుకొని నేను చంపేస్తా, నేను నాకు ఇదే న్యాయం ఇదే సిద్ధాంతం అంటే మాత్రం అది ఎప్పటికీ సక్సెస్ అయ్యే పని. ఇక్కడ ఈ రోజున సిపిఎం పార్టీలు అన్ని ఏవైతే ఉన్నాయో కామ్రేడ్కి సంబంధించిన పార్టీలు అందరూ కూడా మావోలకి ఎక్కువగా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీకు తెలుసు, ఏదైనా అన్యాయం జరిగినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎన్కౌంటర్ కూడా బోటకపు ఎన్కౌంటర్ అని చెప్పి ఈ మధ్య కూడా హెడ్మాది కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఇది చేశారు. ఎలా చూడాలంటారు సిపిఎం పార్టీని ఎలా చూడాలి? కమ్యూనిస్ట్ పార్టీ అదే వామపక్ష భావజాలం ఉన్నటువంటి భావజాలం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది భారతదేశం యొక్క భావజాలం కాదు, ఇది పక్క దేశం యొక్క భావజాలాన్ని వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన కేరళకు సంబంధించిన ఒక ముఖ్యమంత్రి మన భారత్ కు అనుకూలంగా మాట్లాడితే నువ్వు కమ్యూనిస్ట్ సిద్ధాంతం వ్యతిరేకంగా మాట్లాడి ముఖ్యమంత్రిని మార్చిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీలది. వీళ్ళంతా దేశద్రోహులు అండి. భారతదేశానికి ఎవరైనా దోషద్రోహులు అంటే కమ్యూనిస్ట్ పార్టీలు. వీళ్ళు ఇంత బాహాటంగా వాళ్ళు నక్సలిజాన్ని, తుపాకీ గొట్టాన్ని వాళ్ళు సమర్థిస్తూ ఉంటే మరి ప్రజలు ఏం ఆలోచించారు? అందుకనే ఈ రోజు వీళ్ళు ఏం చెప్తారు కమ్యూనిస్టులు, మేము ఈ భారతదేశానికి మేము చేసిన పని ఎవరు చేయలేదు, మేము సాయుధ రైతాంగ పోరాటం చేసి ఎన్నో నిర్మాణం చేసామంటారు. కానీ మీరు ఎందుకు ఇక భారతదేశాన్ని గద్దె పైన కూర్చోలేకపోయారు ప్రజాస్వామ్యం లోపల అంటే మీ యొక్క సిద్ధాంతం అనేది భారతదేశానికి అస్తిత్వానికి సంబంధించింది కాదు, అయితే సంబంధించిన అస్తిత్వానికి సంబంధించిన సిద్ధాంతం కాబట్టి కావచ్చు, మీరు చెప్పింది కావచ్చు. కానీ సంప్రదాయ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ప్రజల యొక్క నాశనానికి పనిచేసిన రోజుల్లో కేవలం పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం పాటుపడిన పార్టీలుగా ప్రజల్లో మంచి మన్నన పొందినవి కాదంటారు అప్పట్లో. తప్పు ఇదే తప్పు. వీళ్ళు ఈ నక్సలిజానికి అనుకూలంగా మీరు మాట్లాడతారు లెఫ్టిస్ట్ భావజాలం వ్యక్తులు. వాళ్ళలో 196 చీలిక లెఫ్టిస్ట్ ఫస్ట్ ఒకటే పార్టీ ఉండే సిపిఐ, ఒకటి తర్వాత సిపిఎం, సిపిఐ తర్వాత సిపిఐ ఎంఏలు, సిపిఐ, సిపిఐ న్యూ డెమోక్రసీ 196 శాఖలుగా విడిపోయింది. అది వాళ్ళ యొక్క సిద్ధాంతం పట్ల వాళ్ళకి నమ్మకం ఉంటే ఒకటే జెండా పైన వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క సిపిఐ నుంచి విడిపోయి కదా నక్సలిజం పుట్టింది. ఈ నక్సలైట్ ఎక్కడ నుంచి తయారయ్యారు? తర్వాత మళ్ళీ పీపుల్స్ వార్ తర్వాత మావోయిస్ట్ పార్టీ రకరకాల రూపాంతరం చెందుతుంది. కానీ మూల సిద్ధాంతం వాళ్ళు ఎక్కడ కూడా మార్చుకోలే. వాళ్ళు ప్రజలకు అనుగుణంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, గడిచిన 5 దశాబ్దాల క్రితం ఏం మాట్లాడినామో ఈ రోజు అదే మాట్లాడుతున్నారు. టెక్నాలజీ ఎంత మారింది, సమాజం ఎంత ముందుకు పోయింది, పిల్లలు ఎంత ఉద్యోగవంతులయ్యారు, ఎంత ఉద్యోగ కల్పన జరిగింది సమాజంలో కూడా. ఆ రోజు వెనకటికి తినడానికి ఒక్క పూట కూడా తినడానికి ఇబ్బంది ఉండే. ఈ రోజు 3 పూటలా ప్రతి ఒక్కరు తినగలుగుతున్నారు. సమాజంలో పని దొరుకుతుంది, ఎవరు కూడా ఖాళీగా లేరు. ఖాళీగా ఉన్న వాళ్ళు సోమరిపోతులు మాత్రమే. పని చేయాలి, సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలి, నా కుటుంబాన్ని బాగుపరచుకోవాలని వ్యక్తులు అందరూ కూడా పని చేస్తా ఉన్నారు. 3 పూటలు వాళ్ళ కడుపులో భోజనం వెళ్తుంది, సుఖంగా బతుకుతున్నారు. మరి తుపాకీ గుట్టం పట్టుకుని ఏం చేస్తున్నావు అంటే మామూలు కష్టపడి ఉద్యోగాలకు సంబంధించిన యువకులను నీ పొట్టన పెట్టుకుని బాంబులు మందు పాత్రలు అమర్చి వందలాది మంది సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్లను, సివిల్ కానిస్టేబుల్లను, రాజకీయ నాయకులను చంపేసి నక్సలైట్లు. ఏం సిద్ధాంతం ఇది అంటే వ్యక్తి నిర్మూలన చేస్తే సమాజంలో మార్పు వస్తుందా? వ్యక్తి నిర్మూలనతో మార్పు రాదు. సరే, మీరు చెప్పింది యాక్సెప్ట్ చేద్దాం. స్వతంత్ర భారతంలో 70 ఏళ్ళు పైపడిన వచ్చిన భారతంలో ఇప్పటికీ గూడు లేని ఇప్పటికీ ఆదివాసీ గ్రామాల్లో కనీసం తాగునీరు కూడా లేని ప్రాంతాలు ఉన్నాయి. ఈ రాజకీయ పార్టీలు, ఈ సంప్రదాయ రాజకీయ పార్టీలు ఎందుకు పట్టించుకోవటం లేదు? మీరే ప్రజల దగ్గరికి వెళ్తే మీ రాజకీయ పార్టీలన్నీ ప్రజలందరినీ మీరు హక్కును చేర్చుకుంటే ఇలాంటి వారిని ప్రజలే దగ్గరికి రానివ్వరు కదా. అసలు రాజకీయ పార్టీలు ఇప్పుడు
ఇప్పటికీ కూడా ఇలాంటి రహదారులు లేని రోడ్లు ఉన్నాయి, రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి అంటే ఏ రకంగా చూడాలంటారు? ఇది తప్పు కదా? సంప్రదాయ రాజకీయ పార్టీలు తప్పు కదా? వాళ్ళ ఫెయిల్యూర్ కాదా? ఇక్కడ ఏంటంటే దూబగొండలో సారాయి వ్యతిరేక ఉద్యమం పుట్టింది. వారు ఎవరైతే ఒక్కరిద్దరు మహిళలు ఆ సారా వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభిస్తే రాష్ట్రం అంతా దేశమంతా విస్తరించింది ఉద్యమం. వాళ్ళు తుపాకీ తీసుకొని అడవులకు పోలే సారాయి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజలు జాగృత పరిచి గ్రామం తిరిగి మహిళల్ని ఐక్యం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపి సారాయి నిషేధించగలిగారు. అది చేయాలి కానీ నేను ఏదో చేస్తా, ప్రభుత్వం ఇంకా నీళ్లు లేవు, ఆదివాసీ గుడాల్లో నీళ్లు లేకుంటే నువ్వేం చేస్తున్నావు? చదువుకున్న విద్యావంతులు తుపాకిచ్చి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ను అదే టాటాకు పంపించి అక్కడ ఒక ఉచితంగా పాఠశాల పెట్టి ఆ యొక్క సమాజాన్ని సేవ చేసే విధంగా నువ్వు ప్రేరేపితం చేయాలి తప్పితే నువ్వు తుపాకిచ్చి ఎమ్మెల్యేని చంపు, ఎంపీని చంపు, టెలిఫోన్ ఎక్స్చేంజ్ పేల్చేయి, రోడ్డు గుంతలు మద్దుపాత్ర పెట్టి ముఖ్యమంత్రిని చంపేయి, ఏం చేస్తారని వీళ్ళందరూ చేసి ముఖ్యమంత్రిని చంపేస్తే ప్రజాస్వామ్యం బాగుపడి తాండాకు ఆదివాసీ గూడాల్లో కూడా కరెంటు, విద్య, హాస్పిటల్ అన్ని వస్తాయండి? రావు కదా. నువ్వు ప్రజాస్వామ్యంలో అనేది కానీ నక్సలిజం కానీ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయం. కానీ నేను మాట్లాడే దాని గురించి కాదు. సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు మీ పార్టీని దుమ్మెత్తిపోయడానికి గల కారణం చెప్తున్నా. నేను మావోయిస్ట్ పార్టీలో సపోర్ట్ చేయడం. వీళ్ళందరూ కూడా ఈ నక్సలైట్లు, మావోయిస్టులు వీళ్ళందరూ ఎవరంటే ఈ సిపిఎం యొక్క మానస పుత్రికలు. వీళ్ళందరూ కూడా వాళ్ళ నుంచి వచ్చిన బ్రాంచెస్ ఇవన్నీ కాబట్టి వాళ్ళు అట్లే మాట్లాడతారు. ఈ రోజు కోదండరావు గారు, మహేష్ కుమార్ గౌడ్, ప్రొఫెసర్ అరగోపాల్, వరవర్రావు ఎవరండి వీళ్ళంతా? వీళ్ళు దేశద్రోహులుగా. వరవర్రావు ఒక ప్రభుత్వ ఉద్యోగి జీతం తీసుకుంటూ, వినండి మీరు, ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడిస్తుంది పోయి ఆయన నక్సలైట్లకు అనుకూలంగా మాట్లాడతాడు. ఈయన కానిస్టేబుల్ చచ్చిపోతే వీళ్ళెందరూ మాట్లాడతలేదండి. ప్రజాస్వామ్యం ఉన్నటువంటి ఈ ప్రజాసంఘాలు ఎందుకు మూగమైనాయి? కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలంటే ఒక బడుగు బలైన వర్గాల యువకుడు ఇంటి దగ్గర తిండి లేకున్నా, ఆర్థికంగా లేకున్నా కష్టపడి ఉద్యోగం సాధిస్తే నువ్వు మందుపాత్ర పెట్టి వాళ్ళు పేర్చి చంపేస్తే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటంటే. ఇంకొకటి ఇంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే పత్రికలు కూడా వీళ్ళని మామూలు పెద్ద హీరోలుగా, వీళ్ళేదో సమాజానికి సేవ చేసిన వాళ్ళుగా చిత్రీకరించి పెద్ద పెద్ద కథనాలు రాస్తారు వీళ్ళ గురించి. ఎవరైతే కానిస్టేబుల్ ఎవరైతే చనిపోయారో మరి వాళ్ళ జీవిత చరిత్ర ఎప్పుడు రాయరు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎట్లా, ఈయన తిననీకి ఉందా లేదా, వాళ్ళ తల్లిదండ్రులు వ్యవసాయం చేసి కూలికి పోయినరా, ఈయన ఎట్లా కష్టపడి ఆ ఉద్యోగాన్ని సెలెక్ట్ అయ్యాడు ఆయన, మరి ఆయన గురించి ఎవరు రాయడు? ఈయన రాస్తారు. ఈయన గురించి లక్షల కోట్ల రూపాయల డబ్బులు దాచిపెట్టినా ఈయన తల్లికి ఇల్లు లేదంటే నువ్వు దొంగతనంగా మందిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుకొచ్చి దాచిపెట్టుకొని దాన్ని త్యాగమని మన పత్రికల్లో చూపించడం, దానికి మేధావర్గం వద్ద మాట్లాడడం, నేను విమలక మాట్లాడుతూ పాట పాడుతుంది, అమరుడు అయిపోయాడు ఆయన ఒకటే పాట పాడుతుంది. మరి సిఆర్పిఎఫ్ జవాన్లు అమరు అయ్యారు, కానిస్టేబుల్ అమరులు అయిపోయారు, ఎస్ఐలు అమరులు అయ్యారు. వాళ్ళ గురించి ఒక్కరు మాట్లాడు ప్రజా సంఘాలు? వారి వీరి ప్రాణం కాదా అంటే? మరి రెండు దిక్కులు మాట్లాడాలి. ఎవరైతే మాట్లాడుతున్నారో ఇది బూటకం ఎన్కౌంటర్ అంటున్నారో, మరి బూటకం ఎన్కౌంటర్ అన్నప్పుడు మందుపాత్రను పెట్టి వాళ్ళు పేల్చి చంపడం కూడా తప్పు అని అన్ననాడు ఇక ప్రజా సంఘాలు కానీ వామపక్షాలు కానీ మాట్లాడే అర్హత ఉంటుంది. దాని ప్రజలు కూడా హర్షిస్తారు. వాళ్ళు ఎటు దీనికి వాళ్ళు క్లియర్ గా అర్థమవుతుంది ప్రజలందరికీ. వామపక్ష సిపిఐ, సిపిఎం కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా నక్సలైట్లకు తొత్తులుగా మారి వాళ్ళను రెచ్చగొట్టి అడవులకు పంపి వాళ్ళు తెచ్చిన వీళ్ళు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు హైదరాబాద్ లో కూర్చొని. ఎందుకు పోతున్నారు వీళ్ళందరూ? వరవర్రావు ఎందుకు పోడు, హరగోపాల్ ఎందుకు పోడు? యూనివర్సిటీలో కూర్చొని విద్యార్థి నాయకులను చంపిస్తారు ఆయన. ఈ ప్రొఫెసర్ హరగోపాల్ గాని, వరవర్రావు గాని, కోదండరాం గాని వీళ్ళంతా యూనివర్సిటీలలో కూర్చొని ఎవరైతే వామపక్ష భావజాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న విద్యార్థి సంఘ నాయకులను, జాతీయవాద విద్యార్థి నాయకులను పొట్టన పెట్టుకున్నారు వీళ్ళు. ఇది ఆయన చేసే పని. యూనివర్సిటీలో సిద్ధాంతాన్ని చెప్పాల్సిన విద్యార్థి నాయకులుగా ఉంటూ నువ్వు తోటి విద్యార్థిని చంపేస్తున్నావు అంటే మరి వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి, ఆయన యొక్క యువకుడు వచ్చిన నేపథ్యం, మళ్ళీ వస్తారు సార్ మీ దగ్గరికి. మళ్ళీ వస్తాను. మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు. ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, మనకు తెలుసు కేంద్ర ప్రభుత్వం అయితే ఆపరేషన్ కగారు కావచ్చు, నక్సలైట్లని ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. మరి జనజీవన సెవెంత్లోకి అయితే మీరైతే రావాలి, కలిసి